భూ సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం ఓసానపల్లి గ్రామం భూభారతి రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రైతులతో మాట్లాడారు. భూభారతి విశిష్టతను తెలియజేశారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సు దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. భూభారతి చట్టంలో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని, అందుకు రెవెన్యూ అధికారులు రైతులకు పూర్తిగా సేవలను అందిస్తారన్నారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వచ్చిన పోసానిపేట గ్రామస్తులు, పోసానపల్లి గ్రామస్తులు, అడిషనల్ కలెక్టర్, కాంటాక్ట్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. రైతుల భూ సమస్యలు పరిష్కారం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ భూభారతి చట్టంలో ఉన్న నియమాలకు సంబంధించి అందరికీ కూడా అవగాహన ఉండాలని చెప్పి ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులు మనము నిర్వహించాము. మరి ఈ చట్టం కింద రైతులందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో రైతుల వద్దకే రెవెన్యూ అధికారులను పంపిస్తూ ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ మనం ముందుకెళ్తున్నాము. సో దాంట్లో భాగంగా నేడు పోసానపల్లిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఇంతవరకు 19 దరఖాస్తులు కూడా రైతులు వచ్చి ఇవ్వడం జరిగింది. ఈ దరఖాస్తులు అన్నీ కూడా మా రెవెన్యూ అధికారులు మీ వద్దకు వచ్చి ప్రతి దరఖాస్తు కూడా మీకు నోటీస్ అన్నది ఇచ్చి మీ నుంచి ఏదైతే రికార్డు ఉందో అవి చెక్ చేసి, అలానే మీరు ఉన్న పొలం ఏదైతే పొలం చేస్తున్నారో మీ భూమి ఎక్కడుందో క్షేత్రస్థాయిలో పరిశీలించి దీని మీద నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆర్డర్ కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి భూభారతి చట్టంలో రైతులకు మీ భూ సమస్యలకు సంబంధించి పూర్తిగా న్యాయం చేయడానికి రెవెన్యూ అధికారులు అందరూ కూడా ముందుకెళ్తున్నారు. సో వారందరికీ కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఇచ్చి ఎంక్వైరీ వచ్చినప్పుడు అందరూ కూడా అవైలబుల్గా ఉండి సహకరించాల్సింది కూడా కోరుతున్నాను. మనం చేసుకుంటున్నాము. ఎవరైతే మన గ్రామంలో ఉన్న చిన్నారులు ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయమనే కార్యక్రమం ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రతి గ్రామంలో కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు గ్రామ సభ ప్రతి గ్రామంలో కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి గ్రామస్తులను కోరేది ఏమంటే, ఇప్పుడు ఎంతో ఖర్చు చేసి ప్రైవేట్ స్కూళ్లకు బస్సులు ఎక్కించి పంపిస్తున్నారు. సో మన గ్రామంలోనే అందుబాటులో ఉన్న